ఇదివరకు పరిశ్రమ పెట్టి పెడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని అవసరమైతే 30% నేను కూడా పెట్టుబడి పెడతానండి, నన్ను కూడా కలుపుకోండి అని అడగటం వేరు. అది వాడికి కూడా హ్యాపీ, కంపెనీ వాడికి కూడా. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, నువ్వు వ్యాపారం చేసుకోవాలంటే మొత్తం త్రూ నా ద్వారా చేసుకో, నువ్వు ఊరికి అక్కడ కూర్చో, లారీలు పంపించే లోపలికి వచ్చే రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాం, తీసుకో, నువ్వు లోపల తయారు చేసిన తర్వాత అమ్ముకునేది మేమే కొనుక్కుపోతాం, మాకే ఇచ్చేయి, దానికి వచ్చే లారీలు మాకే ఇచ్చేయి, మొత్తం అంతా మాకు ఇచ్చేసేయి, నువ్వు మాత్రం ఆడ కూర్చో అంటే వాడు ఓనర్ వచ్చి 10% డబ్బులు తీసుకోవాలి, వీళ్ళు 90% డబ్బులు తింటారు అనమాట. ఎట్లా నడుస్తాయి ఇక. కానీ ఒకటి సార్ ఫైనల్ గా అంటే ఇప్పుడు ఈ 99 పైసలు 59 పైసలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే రేపొద్దున్న ఒకవేళ అధికారం మారితే అంటే 5 ఏళ్ల తర్వాత వేరే పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ లీజులు రద్దు చేసే అవకాశం ఉంటుంది? ఏముండదండి, మళ్ళీ కోర్టుకి వెళ్తే కనుక స్టే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు అందులో, మీరు వాళ్ళకి ఇచ్చేసారా అని, అప్పుడు వాటా అప్పుడు ఇచ్చేసారు, మా వాటా మాకేంటి అని అడుగుతారు, లేకపోతే కొద్ది రోజులు ఏడిపిస్తారు అనమాట. అదే కదా, మొత్తానికి భయపెడతారు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు భయపెట్టే దరిద్రమే మనకి ఆంధ్రాకి శాపం. అదే కదా, రైట్ రైట్ చూద్దాం మొత్తాన్ని.